హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు గుడి గోపురాలు విత్ మీ కృష్ణ. మనం పెద్దమ్మ టెంపుల్కి వచ్చామండి. ఈ టెంపుల్ హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 55లో ఉంది. ఈ గుడి యొక్క గోపురము 7 అంతస్తులంత పెద్దగా ఉంటుంది, మరియు గర్భగుడి యొక్క గోపురం కూడా 5 అంతస్తులంత పెద్దగా ఉంటుంది. 11 మంది గ్రామ దేవతలలో ఈ పెద్దమ్మ తల్లి కూడా ఒక గ్రామ దేవత. ఈ ఆలయాన్ని 1984లో హంపి విరూపాక్ష పీఠాధిపతులు మీదుగా విగ్రహ ప్రతిష్ట చేశారు. ఇక్కడ మీకు కనబడుతుంది కదా ధ్వజస్తంభం. ఇక్కడ రూపాయి కాయిన్ని నిలువుగా నిలబడితే తమ కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. అండ్ ఇక్కడ పక్కన చూస్తారు కదా, అమ్మవారికి బోనాలు సమర్పించే స్థలం ఇది. బోనాలు చేసుకొస్తే అమ్మవారికి ఇక్కడిని సమర్పించాలి. ఈ గుడి టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మళ్ళీ తిరిగి 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు. సండే రోజు మాత్రం 8:30 వరకు రాత్రి తెరిచి ఉంటుంది. పెద్దమ్మ తల్లిని దర్శించుకోవడానికి హైదరాబాద్ నుండే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వచ్చి దర్శించుకొని వెళ్తారు. అంత మహిమగల అమ్మవారు ఈ మన పెద్దమ్మ టెంపుల్. ఈ గుడిలో 5 ప్రధాన ఉత్సవాలు జరుగుతాయని ఘనంగా. అవి ఏమిటంటే బ్రహ్మోత్సవాలు, బోనాల పండుగ, శాకంబరి ఉత్సవాలు, దసరా నవరాత్రులు, శరణ్ నవరాత్రులు. చాలా గ్రాండ్గా చేస్తారండి జాతర ఇక్కడ. పెద్దమ్మ తల్లి దేవాలయంతో పాటు మనకి ఇక్కడ చిన్న చిన్న దేవాలయాలు కూడా కనిపిస్తాయి. లక్ష్మీదేవి ఆలయము, గణేశుని ఆలయము, సరస్వతీదేవి ఆలయము. యాక్చువల్లీ వీడియో తీస్తుంటే తీయకూడదన్నారు, అందుకే తీయలేదు. మీరు చూస్తున్నారు లక్ష్మీదేవి ఆలయాన్ని. మీకు ఫోటోలో కనిపిస్తున్నారు కదా అమ్మవారి పక్కన, అతను పి జనార్దన్ రెడ్డి గారు అండి. ఈ ఆలయాన్ని పునర్నిర్మించాడు 2000 సంవత్సరంలో. ఇప్పుడు మన నాగదేవత ఆలయానికి వెళ్తున్నాము, చూడండి. భక్తులు తమ కుటుంబంతో పాటు ఇక్కడ గడపడానికి చాలా మంచి ప్లేస్ అండి. మనం ఫ్యామిలీతో కానీ దేవుని దర్శించుకోవడానికి వస్తే ఇక్కడ వంట చేసుకోవచ్చు. అమ్మవారికి బోనాలు చేసి మన మొక్కులుగా చెల్లించుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ మనకు కొన్ని కొబ్బరికాయ షాపులు కూడా ఉన్నాయండి. ఇక్కడ మనకు గోశాల కూడా కనిపిస్తుందండి, చూడండి గోశాల. మీకు ఇంతకుముందు చెప్పాను కదా, పి జనార్దన్ రెడ్డి గారు ఈ గుడిని నిర్మించారని. ఈ స్టాచ్యూ తనదే అండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.